చాలామందికి ఉన్న ఒక బలహీనత ఏంటంటే, ఎదుటివానిలో ఉన్న ఒక చిన్న లోపాన్ని సైతం చూపించగలిగినటువంటి నీవు నీలో ఉన్న పెద్ద పెద్ద లోపాలని కనిపించకపోవటం ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు చెప్తున్న మాట నిన్ను నీవు విమర్శించుకోమని, నిన్ను నీవు పరీక్షించుకోమని. నిన్ను నువ్వు బాగుగా విమర్శించగలిగితే ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీయగలవు. యేసు ప్రభువు చెప్పిన మాట, ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు నువ్వు తీయాలి అంటే నీ కంటిలో దూలము ఉండకూడదు. అంటే నీ కంట్లో, అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుటివాడిలో ఏదైతే సరిచేయాలనుకున్నావో చిన్న లోపాన్ని, ఆ చిన్న లోపం కూడా నీలో లేకుండా బ్రతకగలిగినప్పుడు